మనకి క్రికెట్లో ప్రతి క్రికెటర్ కూడా కొన్ని మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి. సో మరి అటువంటి జ్ఞాపకాలని చాలామంది పంచుకుంటూ ఉంటారు. సో రీసెంట్గా చూసుకుంటే మనకి ఆండ్రస్లు కూడా సో తనకి ఎదురైన కొన్ని మధురమైన జ్ఞాపకాల గురించి అయితే మాట్లాడటం జరిగిందనమాట. అయితే అతను చెప్తుంది ఏంటంటే మనకి 2016 T20 వరల్డ్ కప్ ఉంది కదా, సో అది మన ఇండియాలోనే జరిగింది. సో అప్పుడు సెమీఫైనల్లో చూసుకుంటే ఇండియా అలాగే వెస్టిండీస్ సెమీఫైనల్కి వచ్చినాయి. మరి ఫస్ట్ మన వాళ్ళు బ్యాటింగ్ చేసి ఆ మ్యాచ్లో 192 రన్స్ కొడితే దాని తర్వాత 19.4 అవర్స్లోనే వాళ్ళు వెస్టిండీస్ వాళ్ళు చేజ్ చేశారు. సో దాంట్లో కీ రోల్ ప్లే చేసింది ఎవరు? ఆండ్రస్లే. ఎందుకంటే 20 బాల్స్లో 43 రన్స్ కొట్టి దాంట్లో కూడా ఒక 3 4లు 4 6లు కొట్టాడనమాట. అయితే మరి మ్యాచ్ గెలిపించాడు, అక్కడ తాగిపోలేదు. ఎందుకంటే ఆ మ్యాచ్లో చూసుకుంటే మరి మన ఇండియా వేదికగానే జరుగుతుంది కాబట్టి మొత్తం స్టేడియం మొత్తం కూడా ఇండియాకి సపోర్ట్గా ఉంది. మరి ఇండియాకి సపోర్ట్గా ఉన్నప్పుడు మేము కొంచెం ప్రెషర్ ఫీల్ అయ్యాము. దాని తర్వాత అక్కడ పిచ్ చూసుకుంటే కొంచెం బ్యాటింగ్ అనుకూలిస్తూ ఉంది. అరే బ్యాటింగ్ అనుకూలిస్తూ ఉంది, మన బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఖచ్చితంగా గెలుస్తాం అనే కాన్ఫిడెన్స్తో మేము ముందుకెళ్ళాం. దాని తర్వాత చూసుకుంటే మరి ఏకంగా టూ బాల్స్ మిగిలిచ్చి మేము మ్యాచ్ గెలిచాం. సో ఆ మ్యాచ్ను మాత్రం నేను ఎప్పటికి కూడా మర్చిపోలేను అని చెప్పేసి ఆండ్రస్లు అయితే మాట్లాడటం జరిగిందనమాట. సో అయితే మరి దాని తర్వాత మనమే సెమీఫైనల్లో గెలిచిన తర్వాత వాళ్ళు ఇంగ్లాండ్ మీద ఫైనల్ కూడా ఆడి ఆ ఫైనల్లో కూడా వెస్టిండీస్ గెలిచి మరి ట్రోఫీ అయితే కొడతాం జరిగిందనమాట.